వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టించారు. చక్రాయపేట మండలం కుప్పం గ్రామ పంచాయతీ వడ్డేపల్లిలో టీడీపీ నాయకుడు ముట్టిశెట్టి వెంకటేష్ అదే గ్రామానికి చెందిన వల్లపు వెంకట సుబ్బయ్య, నారాయణమ్మ దంపతులపై దాడికి పాల్పడ్డారు. తమ పొలంలో పంట పెట్టడానికి దంపతులు వాటర్ ఫిల్టర్ వేసుకుంటుండగా ఉద్దేశపూర్వకంగా దాడి చేశారు. ఈ దాడిలో వెంకట సుబ్బయ్య కుమారుడు, కోడలు తీవ్రంగా గాయపడ్డారు. మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడినట్టు బంధువులు తెలిపారు. గ్రామస్తులు రాకపోతే ప్రాణాలతో ఉండేవాళ్లు కాదని తెలిపారు. సెంటు భూమి లేకపోయినా ఎంఆర్ఓ, విఆర్ఓల స్టాంపులు తన వద్ద పెట్టుకుని వందల ఎకరాల భూమిని కబ్జా చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వడ్డేపల్లిలో నిన్న ఇద్దరు కానిస్టేబుల్ ఈఆర్ఓ వచ్చి ముగ్గురు వచ్చేసి పంచాయతీ చేసి చెప్పిన తర్వాత మీరు ఎవరు దీన్ని ఏది తగలవద్దు, అరుచుకోవద్దని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పేసిపోయిన తర్వాత ఈరోజు పోయి కంప బేచ్ అంటే మోటార్ షూట్ కారము ఇల్లు వచ్చి ఎందుకు బేచనవు వాళ్ళు చెప్పినారు కదా, ఆపేయని చెప్పినారు. మళ్ళీ నువ్వు ఈ రకంగా ఎందుకు చేస్తున్నావు అని మా చిన్న అడగటంలో వాళ్ళు సుమాకు రాడ్లు పెట్టుకొని వచ్చి చంపడానికి ప్రయత్నించి మా చిన్న సాగు బతుకల్లో ఉన్నాడు. మా చిన్న ఆ రకంగా కొట్టినారు. మా తమ్మునికి కన్ను ఉండదో పోయిందో తెలియదు. మా తమ్ముడికి ఆ రకంగా ఉండదు, కన్ను ఉండేది లేదు కానీ అర్థంగా తెలియలే. మా చెల్లెలకు లో దెబ్బలు శమారకు కొట్టేసినారు. మా చిన్నమ్మను కొట్టి బెడ్ మీద పడేసినారు. ఆ రకంగా కొట్టడంతో మేము ఎవరం లేము. వాళ్ళు అందరూ ఆడళ్ళు మగవాళ్ళంతా మొత్తం అందరూ కూడుకొని మాట్లాడుకొని ఆ రకంగా కొట్టి పడేసినారు. మేము ఇప్పుడు హాస్పిటల్లో యాంపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము. నా పేరు వల్లెపు వెంకటరమణ. మా చిన్నయ్యన అతను సాగు బతుకల్లో ఉన్నాడు. మా చిన్నయ్యన అన్న కొడుకుని నేను. మేము అందరం ఇక్కడికి హాస్పిటల్కి చేర్చుకున్నాము.